బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జయశంకర్ను గెలిపించాలని బహుజన రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టా పద్మారావు నాగర్ కర్నూలు నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 93% ఉన్న బహుజనులు ఏకమై బహుజన యువ నాయకుడు జయశంకర్ ఏసీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని హైకోర్టు అడ్వకేట్ సామ్రాట్ వేణుగోపాల్, మోహన్ రాజు, నాయకులు నరేందర్, యాదగిరి, నరసింహ, వివేక్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సార్ హైకోర్టు అడ్వకేట్ సామ్రాట్ వేణుగోపాల్ సార్ను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా జయశంకర్ గారిని ఇక్కడ పోటీ చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా నాగర్ కర్నూలుకు సంబంధించిన నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు, గ్రామాలు అన్నీ కూడా తాను ఎంతో విధంగా కొంత పనిచేసి ఉన్నాడు. యువత తన వెనకాల ఉన్నట్టు ఆలోచనతోటి వారితోని ఉన్నట్టుగా పూలే అంబేద్కర్ ఆశయాలు సాధించడానికి మనుషులం పనికిరానంతో ముందుకెళ్తూ దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో తాను భాగస్వామి అయినందుకు వారిని ఎంతో తెలియజేస్తూ, అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో ఎంతో కొంత మన యొక్క బీఆర్ఎస్పీని ఈ ప్రాంతానికి పరిచయం చేయాల్సిందిగా వారిని కోరుతూ, అలాగే ప్రజలు కూడా పూలే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. కాన్షీరామ్ గారు తన జీవితకాలం మొత్తం కూడా పూలే అంబేద్కర్ వారి యొక్క ఏదైతే జీవితకాల లక్ష్యం ఉందో దాన్ని సాధించడానికి వారు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ జయశంకర్ కూడా మన బీఆర్ఎస్ పార్టీతోని బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీతోని కూడి వారు కూడా ఈ ప్రాంతంలో చైతన్యవంతం చేసి మన పార్టీని ప్రభావితం చేసి ప్రాంతం మొత్తానికి పరిచయం చేసే విధంగా రేపు రానున్నటువంటి జరుగుతున్న ఎమ్మెల్యే ఎలక్షన్లే కాదు, రేపు రాబోయే ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్లో కూడా మన ప్రభావం అనేది తప్పకుండా బీఆర్ఎస్ ప్రభావం చూపడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నియోజకవర్గ ప్రజలందరూ గమనించి జయశంకర్ను తప్పకుండా వారికి సపోర్ట్ను అందిస్తూ, అన్ని రకాల సపోర్ట్ను, సహాయ సహకారాలను అందిస్తూ వారి గెలుపుకు వారి యొక్క నాయకత్వాన్ని బలపరచవలసిందిగా ప్రజలను కోరుతా ఉన్నాము. జై భీమ్, జై భారత్.